కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సువార్త గాస్పెల్. Woe unto me if I do not preach the gospel. అయ్యో, సువార్తను నేను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నీ సువార్త చెప్ప శక్తినీయమో నాథా యేసు క్రీస్తు రక్షక. వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము కాచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు బ్రోచియు. ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. కోత కొరకు దాస జనమునాంపుము, ఈతరి మాలోటు పాట్లు తీర్చుమో. పాతకంబులెల్ల మాపి భీతి బాపుమో, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా. వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాళి తను దినములన్నయో. నీవసగు వెండి పసిడి జ్ఞానమంతయో, నీ సేవాకై అంగీకరించుమా. వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనం వనత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. సువార్త గాస్పెల్. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. Woe unto me if I do not preach the gospel. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వేణో పర్యంతము. చాటుదము చాటుదాము, చాటుదము చాటుదాము, చాటుదము చాటుదాము. క్రీస్తేసు మా నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నెన్నడుగోయుదూర నేడి వాగ్దానంబుతో. మనన గోరి భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము. క్రీస్తేసు వాక్యమో. సమీపమందు నుండునేమో చావు కాలము,
సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందము. చాటుదాము 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 సత్య సువార్తను. అయ్యో, స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఓ unto me if I do not preach the gospel. సువార్త, గాస్పెల్. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి రక్షించి కాపాడగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించ ధరపైని ప్రభునామము కలిమి కొలది ప్రభున కర్పింపవా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు బలియాయని పాపములకేసుడే చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. ప్రార్థింప తల వంచి ప్రభు భాగమున్ దేదీప్యముగనుండ సమకూర్చుడి. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. ఘనసేవ జయమంద పనిబోనుడి, వినయముతో మీ మదిని ధ్యానించుడి. ప్రార్థింప తల వంచి ప్రభు భాగమున్ దేదీప్యముగనుండ సమకూర్చుడి. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. సువార్త, గాస్పెల్. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఓ unto me if I do not preach the gospel. సువార్త, సిలువ రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సిలువ లేకుండా సువార్త లేదు, సువార్త సిలువ లేకుండా ప్రకటించలేం. అందువల్ల సువార్త అంటే సిలువను గురించినటువంటి వార్త. We preach Christ crucified. This is the gospel. There is no gospel without cross. There is no gospel without Christ crucified. Only through the torn out body of Jesus Christ
All sinners have the access to the most holy place, the throne of grace of God. All sinners receive forgiveness of sins, pardon from their iniquities by believing in the Christ crucified on the cross. All the iniquities, all the sins of all mankind were poured out on the sinless Lamb of God, Jesus Christ. God made him a sin, he who knew no sin. This is the speciality of Jesus Christ. This is the uniqueness of Jesus Christ. వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమి షులమితి ఓ షులమైట్ how your lover, how your beloved is different from others. O Shulamite, how your beloved is different from others. From all others, Jesus Christ stand out as God because Jesus Christ knew no sin. Jesus Christ is the sinless Lamb of God sent by the Father to take away the sins of mankind. If we confess our sins, He is faithful and just, and He will cleanse us from all our unrighteousness and makes us clean. What a wonderful blessing. Aren't we need to be clean? Aren't we? Jewish people are known for cleanliness. Jewish people, they keep their houses very clean, dust free. Even small abnormal smell of chemicals will be considered as forbidden. Forbidden. Asur. Chemical laboratory, chemical smell only will come now. Even such smell of chemicals is forbidden in chemical laboratories. Means they should be kept. The chemicals should be kept in their right places with the proper sealing, so that it will not contaminate the surroundings. Such precautions are very well taken by Jewish people, because I was there in the Jewish nation, Israel, for 6 long years, and I have seen how sensitive the Jewish people are towards chemical contamination, towards pollution, towards violence, towards loss of life, towards health care, towards medicine. No patient will be administered tablet without critical examination, without proper need. Unless and otherwise there is a need, the patients will not be given even the tablet. Very, very large excess of care, special care will be taken towards patients and their treatment, administering medicines, because we today know about antibiotic, drug resistant bacteria, multi drug resistant bacteria, because these microorganisms will develop resistance to drugs if the drugs are given without proper need, without proper judgment. What will happen? The microbes will develop resistance to the drugs that are being administered, and after some point of time, the patient will not be cured, even with the administration of the same antibiotic. That is why the Jewish people are very smart, and they will not even give a single tablet. If it were to be very much necessary, if it were to be really needed. In India, we need not say anything for fever, for common cold, for cough. Packet full of medicines, like a dustbin, we put tablets into our stomach. Horrible. We have all kinds of pollutions, including the drug pollution. Healthcare is one sector where people are exploited. Everywhere we see corruption, everywhere we see lies, everywhere we see injustice. These are the days of Noah, these are the days of Lot. Oh.
ఇంగ్లీష్ వచ్చేస్తా ఉంది కదా! నేను తెలుగులో చెప్దాం అనుకున్నాను. ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ వచ్చేస్తా ఉందనమాట. మేబీ గాడ్ వాంటెడ్ దట్ ద సర్మన్ బి బెనిఫిషియల్ టు నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్ బట్ ఆల్సో టు పీపుల్ ఇన్ అదర్ స్టేట్స్. India is a blessed nation with diverse languages, many people, many faiths, many religions, yet one India. That is the beauty of India, unity in diversity. Probably others can also follow if I speak in English. That might be the reason. Automatically, without my knowledge, the sermon is coming in English. But I prefer Telugu because the focus is on Telugu audience. Suvarta, gospel. గాస్పెల్ అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి? నేను ఇజ్రాయెల్ దేశంలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్గా ఉండేటప్పుడు అందరికీ సువార్త చెప్తూ ఉండేవాడిని అనమాట. ల్యాబ్లో ఉన్నటువంటి వారికైనా అవసరం దొరికినప్పుడు, సందర్భం, సమయం తటస్థించినప్పుడు అందరికీ దేవుని గురించినటువంటి క్రీస్తు యేసులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని గురించి, రక్షణ గురించి చెప్తూ ఉంటారు. మన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు కదా, ఏమిటి ఈ వ్యక్తి వ్యత్యాసంగా ఉన్నాడు, కేవలం సైన్స్ మాత్రమే కాకుండా, రీసెర్చ్ మాత్రమే కాకుండా స్వార్థను కూడా, యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి వార్తను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు అని చెప్పి గమనిస్తారు కదా. ఇజ్రాయెల్ దేశంలో నా 6 సంవత్సరాల రీసెర్చ్ అయిపోయింది. దానికి వచ్చేసే ముందు నా కలీగ్ ఒక రష్యన్ సైంటిస్ట్, ఎంతో మంచి నైపుణ్యం కలిగినటువంటి రీసెర్చ్ సైంటిస్టు ప్రొఫెసర్ గారు ఇట్లా చెప్పారనమాట. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ న్యూస్. ఒకటి సెంటెన్స్, థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ న్యూస్. నువ్వు అందించినటువంటి శుభవార్తను బట్టి స్తోత్రములు. ఏమిటా శుభవార్త? యేసుక్రీస్తుని గురించినటువంటి వార్తయే శుభవార్త. ఈ లోకంలో ఏమైనా శుభవార్తలు ఉన్నాయంటే అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వార్తే శుభవార్త. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారు నరకం నుంచి తప్పించబడుతున్నారు. అంతకంటే ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి వారు ఇమ్యూనిటీ కలిగి ఉంటున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి వచ్చినట్లయితే వ్యాధి సోకదు కదా. ఆ వ్యాధి నిరోధక శక్తి యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారికి వస్తుందన్నమాట. నమ్మి బాప్తిజం పొందము, అప్పుడు నువ్వు రక్షించబడదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడిగా విశ్వసించి, దేవునికి మారుగా వచ్చినటువంటి వానిగా విశ్వసించి, యేసుక్రీస్తు ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకుని వారి పాపాలు కడిగి వేసుకుంటారు, వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారు, వారందరూ కూడా దేవుని రాజ్య సంబంధులుగా మారుతూ ఉన్నారు. వారందరూ కూడా పరలోకంలో టికెట్ కొనుక్కుంటున్నారు అనమాట. పరలోకం చేరుకోవడానికి ఒక గుర్తు, ఒక సైన్ అనమాట. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి, పర్సనల్ సేవియర్గా అంగీకరించాలి. తర్వాత బాప్తిజం తీసుకోనాలి, నీటి ద్వారా బాప్తిజం తీసుకోవాలి. నేను ఇప్పుడు మీకు నీళ్లతో బాప్తిజం ఇచ్చుచు ఉన్నాను, కానీ నా వెనకాతల వచ్చుచు ఉన్నటువంటి వాడు నాకంటే యోగ్యుడు, నాకంటే ప్రముఖుడు. ఆయన ఆత్మలో బాప్తిజం ఇస్తాడు, ఆయన అగ్నితో బాప్తిజం ఇస్తాడు. ఆత్మ బాప్తిజం, అగ్ని బాప్తిజం. ప్రార్థన చేసుకుంటా ఉంటే భక్తిపరులు విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి వచ్చిందా? అదే అగ్ని బాప్తిజం అనమాట. ఆత్మ, పరిశుద్ధాత్మ బాప్తిజం. నేనైతే మీకు నీళ్లలో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే శ్రేష్ఠుడు. ఆయన చెప్పుల వారనైనను విప్పుటకు నేను పాత్రుడిని కాను. ఆయన మీకు ఆత్మలో బాప్తిజం ఇస్తాడు, అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. బాప్తిజం అంటే ఏంటంటే కప్పుకోవడం అనమాట. యేసుక్రీస్తు ప్రభుని వస్త్రంగా ధరించడమే బాప్తిజం. అప్పుడు మనుషులందరూ కూడా మనలో యేసుక్రీస్తు ప్రభుని చూస్తారు. మనం అబద్ధం ఆడము, ఎవరికి కూడా కీడు చేయము, ఎవరికి హాని చేయము, ఎవరికి మన వల్ల నష్టం ఉండదు, సాధువులుగా ఉంటాం, సాత్వికులుగా ఉంటాం. ఇప్పుడు గోవు ఉంది, గంగగో ఉంది. గంగగో వల్ల ఎవరికైనా హాని ఉంటుందా? ఇప్పుడు గేదైనా పొడవడానికి వస్తుంది, కానీ గోవు ఎవరికైనా హాని చేస్తుంది. అందుకని గోమాత అంటారు, అంతే కదా. సాత్వికం కలిగి, సాధు స్వభావం కలిగి ఉన్నటువంటి ఆవులు ఎవరికి కూడా హాని చేయవు కదా. అట్లానే లేళ్ళు ఉన్నాయి, లేళ్ళు ఎవరికైనా హాని చేస్తాయి. సాధు స్వభావం కలిగినటువంటి లేళ్ళు హాని చేయవు కదా. అట్లా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎట్లా ఉంటారంటే షీప్, గొర్రె పిల్లల్లాగా ఉంటారు. హాని చేసేవారిగా ఉండరు, హానిని సహించేవారిగా ఉంటారు. ఆయన వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల వలె మౌనం గోడెను. ఇంత వాక్యం గడుపులో పెట్టుకుని, ఇంత వాక్యం మనసులో పెట్టుకుని ప్రకటించకుండా ఉంటే అది శాపం కాదా?
అయ్యో! నా మట్టుకైతే మీ కొరకు నేను ప్రార్థన చేయకుండుట శాపమగును గాక అని జెప్పేసి సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు ఎవరితో? ఇశ్రాయేలీయులతో. నేనింత దేవునితో సన్నిహిత సంబంధం కలిగున్నాను. ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరిగినటువంటి వానిగా ఉన్నాను. మీ పాపముల నిమిత్తము, మీ అవసరతల నిమిత్తం, మీ ఆహ్, రక్షణ నిమిత్తం, మీ కాపుదల నిమిత్తం, మీ సౌఖ్యం నిమిత్తం, మీ సమృద్ధి నిమిత్తం, మీ దీవెన నిమిత్తం, మీ ఆశీర్వాదం కొరకు నేను ప్రార్థన చేయకపోతే, అయ్యో! అది నాకు పాపముగా దేవుడు ఎంచునుగాక అని సమూయేలు చెప్తా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త కాలంలో రాజులు లేరు. అప్పుడు న్యాయాధిపతులు ఉండేవారు. న్యాయం తీర్చడానికి జడ్జెస్ ఉండేవారనమాట ఆ కాలంలో. సమూయేలే ఒక జడ్జిగా ఉన్నాడు. సమూయేలు అనేకుల సమస్యలు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు చక్కని పరిష్కారం, నిష్పక్షపాతమైనటువంటి తీర్పు తీరుస్తూ ఉన్నాడనమాట. నా స్నేహితులకు ఒక తీర్పు, స్నేహితులు కానటువంటి వారికి ఒక తీర్పు. బయాస్డ్ జడ్జిమెంట్స్. నా కుటుంబీకులకు ఒక తీర్పు, నా కుమార్తెకు ఒక తీర్పు, ఇతరుల కుమార్తెలకు ఇంకొక తీర్పు. బయాస్డ్ జడ్జిమెంట్. కానీ సమూయేలు అట్లా లేడు. అన్‌బయాస్డ్ జడ్జిగా ఉన్నాడు సమూయేలు. సమూయేలు ఎంతో దేవుని జ్ఞానం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని స్వరం వినే కృప కలిగినటువంటి వానిగా ఉన్నాడు. సమూయేలు పండుకున్నాడు. ఎక్కడ పండుకున్నాడు? అందరూ ఎక్కడ పడుకుంటారు? రోడ్డు మీద పడుకుంటారా? ఇంట్లోనే పడుకున్నారు అనొచ్చు. అక్కడ విశేషం ఏంటంటే సమూయేలు మనందరిలాగా ఇంట్లో పండుకునే మనిషి కాదు. సమూయేలు మనందరి లాగా తల్లిదండ్రుల ప్రక్కన పండుకుని వాళ్ళు చెప్పే మాటలు విని నేర్చుకొని దేవుని యందు భయభక్తులతో దేవుని సన్నిధిలో పెరిగినటువంటి వ్యక్తి కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వానిగా దేవుని చేత ఎంచుకొనబడినటువంటి, కోరుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు సమూయేలు. సమూయేలు ఆ పాలు విడిచిన వెంటనే కూడా ఆ తల్లి తీసుకుని వెళ్ళి సమూయేలుని ఎవరికిచ్చేసింది? ఏలీకి ఇచ్చేసింది. ఏలీ ఎవరు? ప్రధాన యాజకుడు. ఆ కాలంలో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి షిలోహు దేవుని యొక్క ఆలయంలో పరిచయం చేస్తున్నటువంటి ఏలీ అనే దైవజనునికి కుమారుడిని ఇచ్చేసింది. ఎవరైనా కుమారుడిని ఇస్తారా? ₹10 కానుకిస్తారు. చర్చ్ కట్టుకుంటున్నామంటే. పాస్టర్ గారు వెళ్తే కొంత చందా ఇస్తారు. సామాన్యం. ఎంతో కొంత ₹1, ₹2 ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారు. ఊరికనే వస్తున్నాయా డబ్బులు? చెట్టుకు కాస్తున్నాయా? కానీ కొంతమంది అయితే ఏంటి? సమస్తం ధారపోస్తారు. ఎంత చెట్టుకి అంతే గాలి కదా! మనం ఇచ్చిన దాన్ని బట్టి మనకు కూడా వస్తాయి. ఈవిడి మీకు ఇవ్వబడును. నేను చిన్నప్పుడు ఆనందనగర్ కదా! ఆనందనగర్‌లో కోటా ఉండేది. కోటా అంటే రేషన్ షాపు. రేషన్ షాప్‌ని కోటా అనేవాళ్ళం. అక్కడ కోటాలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ కోటాను రేషన్ ఇచ్చేవారనమాట. అట్లాంటి పరిస్థితుల్లో రేషన్ ఇచ్చే షాపు వ్యక్తి యొక్క భార్య ఏమి చదువుకోలేదు. కేవలం ఆమె లే వుమన్ అనమాట. ఏమీ చదువుకోలేదు. విద్య లేని పామరులైతే భర్తకి ఎంతగానో సహకరించేది. ఇద్దరు కలిసి కష్టపడి రేషన్ అందించేవారు అందరికీ. ఇంకా కిరసనాయిలిస్తే ఎంతో కొండ విడిచి అంతాడంట లైన్ అనమాట. పెద్ద లైను, పెద్ద క్యూ ఉండేది. ఆ ప్రాంతం అంతటికి కోటాలో వందలాది మందులు కిరోసిన్ డబ్బాలు పట్టుకుని వెయిట్ చేస్తూ ఉండేవారు. ఎంతకి తరగతి కొండ విడిచి అంతాడలాగా నా డబ్బా ఎప్పుడు వస్తుంది? నేను కిరోసిన్ ఎప్పుడు తీసుకుంటాను? ఎదురు చూసేవాళ్ళం అనమాట. స్కూల్ నుంచి వచ్చేది సాయంకాలం 4:30 నుంచి పరుగు పరుగున వెళ్ళి నెలకోసారే కదా రేషను 5 లీటర్ల కార్డులో. ఇంకెవరికైనా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళకి గ్యాస్ ఉన్నట్లయితే ఎవరైనా ప్రేమ చూపించి, దయ చూపించి వాళ్ళకి ఆడిస్తే అది ఒక 5 లీటర్లు. అట్లా అనమాట. ఒకరికొకరు సహాయం చేసుకునే ఆ దినాల్లో సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు ఉంటే గాని క్యూలో కిరోసిన్ దొరికేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ కిరోసిన్ ఉంటే గాని వంట అయ్యేది కాదు. అట్లాంటి పరిస్థితి. ఇప్పుడంటే ఎక్కడ కిరోసిన్ వాడేవాళ్ళు ఎవరున్నారులెండి. ఇక్కడ శ్రీరామ్ నగర్‌లో పాపం ఎంతో చెన్నై ప్రక్కన, ఐఐటీ ప్రక్కన శ్రీరామ్ నగర్‌లో నిరుపేదలైనటువంటి బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? అండమాన్ నుంచి, తర్వాత అస్సాం నుంచి, ఇంకా చాలా ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి అడియార్ క్యాన్సర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్న బిడ్డలు. నిరుపేదలైనటువంటి వారి దీనిలో వ్యాధి రాకూడనటువంటి వ్యాధి వాళ్ళకొచ్చింది. ఏం చేస్తారు? ఈ వ్యాధులన్నీ కూడా ఏంటంటే తినే ఆహారం సరిగా లేదు. అంత మట్టుకు కాదు. తినే ఆహారం ఒక విషయం అయితే చెడిపోయినటువంటి మనుష్యులు, చెడగొట్టే మనుషులు ఎక్కువైపోయినారు. మనం తినే ఆహారాన్ని పాడు చేసేవారు, కావాలని వ్యాధిని కలుగజేసే భ్రష్టులు, నీచులు, దుష్టులు, సాతాను సంబంధులు మన చుట్టూ ఉన్నారు చీడపురుగులు. ఆ చీడపురుగులు ఏం చేస్తారంటే పక్కన వాడికి ఏమైనా హాని కలుగజేద్దామా, ఆపద కలుగజేద్దామా, మంత్రాలు చేద్దామా, తంత్రాలు చేద్దామా, చేతబడి చేద్దామా అయి కూడా ఉన్నాయి. చేతబడి, మాంత్రిక, తాంత్రిక దెయ్యపు శక్తులు కూడా ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే సేటన్ ఐ రిబ్యూక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నప్పుడు సకల విధములైనటువంటి అంధకార సంబంధమైన చీకటి శక్తుల యొక్క కట్లు కూడా తెగిపోతాయి. చేతబడి లేదని నేను చెప్పను, తాంత్రిక శక్తులు లేవని చెప్పను, దెయ్యపు శక్తులు లేవని చెప్పను. దెయ్యం లేకపోతే మేము చేసే స్వార్థ వ్యర్థం కదా. మేము చేసే స్వార్థ ఏంటి?
యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే సకలమైనటువంటి దురాత్మల సమూహాల నుంచి మనకు జయం కలుగుతుంది. ఎందుకని? పాపపు గోడలు పాతాళమందు కూలెను. పాపపు గోడలు పాతాళమందు కూలెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పాపికి ప్రభుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఈ పాట నేను ఎక్కడ నేర్చుకున్నాను? చర్చికి వెళ్ళకపోతే ఎట్లా మనకు వస్తాయి చెప్పండి? ఈ ట్యూన్స్, ఈ పాటలు చర్చికి వెళ్ళం. నేను వెళ్ళను, పాస్టర్ గారి మీద నాకు కోపం. పాస్టర్ మీద కోపంతో చర్చికి వెళ్ళకపోతే ఎవరికి నష్టం? మనకా పాస్టర్ గారికా? ఆ పాస్టర్ గారు ఎప్పుడు నన్ను గురించే వాక్యం చెప్తారు. నన్ను విమర్శించడం తప్ప పాస్టర్ గారికి ఏం పని లేదు. ఆ పాస్టర్ గారు అసలు నాకు ఇష్టమే ఉండదు. పాస్టర్ గారి కోసం మనం చర్చికి వెళ్ళేది. యేసుక్రీస్తు ప్రభుని చూడవలసింది మానేసి చూడడం మానేసి పాస్టర్ గారిని చూసేది, పాస్టర్ గారిని చూసేది. వాళ్ళు నాకేమీ ఉపకారం చేయలేదు. పాస్టర్ గారు ఉపకారం చేసేది, చర్చికి సంవత్సరం నుంచి వెళ్తున్నాను కానీ పాస్టర్ గారు 100 రూపాయలు ఇచ్చింది లేదు. ఎవరు ఇవ్వాలి? ఆకలితో, దప్పులతో, కష్టంతో, కన్నీటిలో, సమస్యల్లో పాస్టర్ గారు తిని తినక యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటిస్తారు. పాస్టర్ గారు నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు. ఆయన ప్రసంగించే ప్రసంగాలన్నీ కూడా నన్ను తిట్టడం తప్ప వారికి పనేం లేదు. అందుకని చెప్పి నేను చర్చికి వెళ్ళను. చర్చికి వెళ్ళకపోతే ఎవరికి నష్టం? చర్చి పరలోకపు గమని. పాస్టర్ గారి కోసం వెళ్తున్నామా? అన్న తన యొక్క అవసరతను బట్టి, తన యొక్క కష్టాన్ని బట్టి గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు. పిల్లలు కావాలంటే చర్చికి వెళ్తే దేవుడు ఆ గర్భాన్ని, మూయబడినటువంటి గర్భాన్ని దేవుడు తెరుస్తాడు అన్న ఆశ, విశ్వాసంతో వెళ్ళింది. ఆ నమ్మికను దేవుడు ఆశీర్వదించాడు. ఆ నమ్మికను, ఆ విశ్వాసాన్ని ప్రభు చూసి మెప్పుగా, ఆశీర్వాదంగా మరుసటి సంవత్సరం ఈ సమయానికి నీవు గర్భవతిగా ఉంటావు, నీకు గర్భఫలం అనుగ్రహించబడుతుంది, చక్కని కుమారుని ఎత్తుకుని మరల దేవుని సన్నిధికి వస్తావు అని చెప్పి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఏలీ ద్వారా దేవుడు పలికించాడు ఆ మాట. దేవుని ఆలయంలో ప్రధాన యాజకుడిగా ఏలీ ఉన్నాడు. హన్నా వెళ్ళింది, ప్రార్థన చేసుకుంటుంది, పెదవులు కదులుతున్నాయి, నోట్లోంచి మాట రావట్లేదు. చూశాడు ఏలీ ప్రధాన యాజకుడు. ఏమిటి పెదవులు కదులుతున్నాయి, నోట్లోంచి మాట రావట్లేదు, మత్తురాలిలాగా ఉందేమో ఈమె. అపోహలు, అపార్థాలు సామాన్యం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బాగలేదు కదా. 10 మంది తాగుబోతులతో కలిసి నేనుంటే నేను కూడా తాగుబోతునే అంటారు. బార్ దగ్గర నేనుంటే పాలు కొనుక్కోవడానికి ఎవరికన్నా బార్కి వెళ్తారా? వెళ్ళరు కదా. తాటి చెట్టు కింద ఉంటే కళ్ళు కోసం కాక ఇంకెందుకుంటాను? తాటి చెట్టు కింద ఉన్న వాళ్ళందరూ కళ్ళు తాగేవారు కారు, బార్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ త్రాగుబోతులు కాదు. మనం లేబుల్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. మన బ్రతికి ఎట్లా ఉందో పరిశీలించుకుంటే చాలు. ఇప్పుడు అన్న పెదవులు కదులుతూ ఉన్నాయి, మాట ఏం వినబడట్లేదు, మత్తురాలు అని చెప్పి ముద్ర వేసి ఏలీ అనే ప్రధాన యాజకుడు మత్తురాలుగా తాగేసి చర్చికి ఎందుకు వచ్చావు అని చెప్పి విమర్శిస్తున్నాడు, దూషిస్తున్నాడు. అప్పుడు ఆమె హృదయాన్ని ఇట్లా కుమ్మరించుకుంటుంది. హన్నా, అయ్యా దైవజనుడా, దేవుని సేవకుడా, ప్రధాన యాజకుడా, నన్ను తప్పుగా మన్నించవద్దు. నీ దాసురాలైనటువంటి నన్ను త్రాగుబోతుగా ముద్ర వేయవద్దు. నేను త్రాగినటువంటి దానిని కాను. నేను ద్రాక్షారసం తీసుకుని దేవుని ఆలయానికి రాలేదు. నా హృదయ వేదన బట్టి నా పెదవులు మాట్లాడుతున్నాయి, నా పెదవులు కదులుతున్నాయి, కానీ మాట నా హృదయంలో నుంచి, నా నోట్లో నుంచి బయటికి రావట్లేదు. నేను గొడ్రాలుగా ఉన్నాను, నేను బిడలేనటువంటి వానిగా ఉన్నాను. నా భర్త చేసుకున్నటువంటి నా సవిత అయినటువంటి ఆ రెండో భార్య నన్ను ముప్పతిప్పలు పెడుతుంది, అవమానపరుస్తుంది, గాయపరుస్తుంది, బాధపరుస్తుంది. ప్రతి ఇంట్లో ఉన్న కథలే కదా. నా భర్త ఎల్కానా నన్ను ఎంతో ప్రేమించాడు, నన్ను ఎంతో మంచిగా చూసుకుంటాడు. అయితే పెనిల్లా, అతడు పెట్టుకున్నటువంటి ఆ రెండో భార్య, ఆమెకైతే పిల్లలు ఉన్నారు, నాకైతే పిల్లలు లేరు. అందుకని నన్ను చిన్నచూపు చూస్తుంది, నన్ను అవమానపరుస్తుంది. నా హృదయం దినదినము దుఃఖంతో నిండిపోతుంది. నాకు పిల్లలు లేరు కనుక నాకు పిల్లల కోసం దేవుని సన్నిధికి వచ్చాను. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, పిల్లల కోసం అయితే ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి, పలానా ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి, సైంటిఫిక్గా, టెక్నాలజికల్గా సైన్స్ ఎంత అడ్వాన్స్ అయింది, ఫెర్టిలిటీ
మెథడ్స్, తర్వాత హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీస్ ఉపయోగించి పిల్లలు కనాలి అని సలహా ఇచ్చేవారు తక్కువగా లేరు. కానీ అప్పుడు ఏలీ అనే దైవజనుడు అర్థం చేసుకున్నాడు. ఈమె హృదయ విచారంతో, దుఃఖంతో, బాధతో దేవుని ఆలయానికి వచ్చింది అని చెప్పి ఒక శుభవార్త చెప్తున్నాడు. శుభవార్త ఏమని చెప్తున్నాడు? ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్‌కి నువ్వు గర్భిణిగా బిడ్డను ప్రసవిస్తావు. ఆ బిడ్డను దేవుని సన్నిధికి తీసుకొని వస్తావు, కుమారునికి అంటావు అని చెప్పాడు. దేవుని మాట వ్యర్థమైపోదు కదా! ప్రేయింగ్ మదర్స్ ఆర్ ఎట్ ఏ ప్రీమియం. ప్రేయింగ్ మదర్స్ గెట్ ప్రాఫిట్స్. ఇప్పుడు ప్రార్థించే తల్లులు ఎక్కడున్నారు? 24 గంటలు టీవీ ఛానల్ చూడడానికే సమయం లేదు. ప్రార్థన ఆ రోజుల్లో ప్రార్థించే తల్లులు అంటే ఎట్లాగంటే ఇంకా చీకటితోనే 4:30కే లేచేది, 5 గంటలకే లేచేది. 5 గంటల నుంచి 6 గంటల వరకు సూర్యుడు ఉదయించే సమయానికి ప్రార్థన అయిపోతుంది. వాక్యం బైబిల్ తెరిచి చదువుకునేవారు. ఇప్పుడు ఆ ప్రార్థన ఎక్కడుంది? ఆ చదువు నేను మోకరించలేనని భార్య భర్తతో చెప్తుంది. ఆ వాక్యం నేను చదివేదా? విమర్శ. భర్తకి సహకరించేదే లేదు, భార్యకి సహకరించేదే లేదు. ఎక్కడ కుటుంబాలు కలుస్తాయి? ఒక్క రూఫ్ కింద ఉండి ప్రతిరోజు గొడవపడి పిల్లల ముందు ఒకరినొకరు దూషించుకుంటూ ఉండే కంటే వేరైపోవడం మంచిది కదా? వేరు కావాలన్నదే నీ ఉద్దేశం కదా. నీ తల్లిదండ్రుల ఉద్దేశం కూడా అదే. నువ్వు కోరుకున్నదే దేవుడు నెరవేర్చాడు. ఎందుకు ఇప్పుడు బాధపడ్డావు? భర్త మీద తల్లిదండ్రులకి వాళ్ళ కూతురు ఏమైనా చెప్తే అది వాస్తవమా అవాస్తవమా? ఇజ్రాయెల్లో ఉన్నారు, నా కూతురు చెప్పిందే వేదం, నేను పోలీసు కేసులు పెడతానంటే ఎవరికి నష్టం? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, మన వివాదం తీర్చుకుందాము. ఈ పేద వ్యధరాల మీద ఏం కేసులు ఉన్నాయో, ఏ నీచులు పెట్టారో, ఏ భ్రష్టులు పెట్టారో, ఏ నాశన పాత్రలు పెట్టారో తెలియదు. ఈ పేద వ్యధరాల యొక్క జీవనాధారాన్ని బంధించారు. ఏం కేసులో తెలియదు, ఏం పోలీస్ కేసులో తెలీదు. ఈ పేద వ్యధరాలు ఆ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వచ్చినారు. ఆ ఊర్లో ఉన్నటువంటి న్యాయాధిపతి ఒకే ఒకడు. ఆ ఒకడు కూడా ఆ న్యాయస్థుడు. ఏం చేస్తుంది? వేరే గత్యంతరం లేక అతని దగ్గరికి వచ్చి దివారాత్రాలు మొరపెట్టుకునేది, అయ్యా నా మీద ఫలానా వాళ్ళు కేసు పెట్టారు, వ్యాజ్యం వేశారు, నా జీవనోపాధిని బంధించారు, నా ఆహార పానీయములు బంధించారు, నాకు ఎంతో కష్టంగా ఉంది, వాళ్ళు పెట్టినటువంటి ఆ కేసుని గురించి విచారించు అని చెప్పి ఆ న్యాయాధిపతిని అడుక్కునేది. ప్రతిరోజు పెందలకడే రావడం, ఆ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి గుమ్మం దగ్గర నిలబడడం, మొరపెట్టడం. ఆ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి మనుష్యులను లెక్కబెట్టేవాడు కాదు, దేవుణ్ణి ఎందు భయభక్తులు ఉన్నటువంటి వాడు కాడు. ఎవరికి లోబడేదే లేదు, నేను జడ్జిని అని చెప్పి కూర్చున్నాడు. కానీ ఈ పేద హదరాలు ప్రతిరోజు అతని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుటను బట్టి అతని యొక్క హృదయము మెత్తనబడింది. అతని యొక్క హృదయంలో ఆలోచించుకోవడం, తన కాన్షియస్ అంటాం కదా, సెల్ఫ్ కాన్షియస్ చచ్చిపోయినటువంటి మనుషులు కూడా ఉన్నారు. నా అక్క చెప్పిందే వేదం, నా తల్లిదండ్రులు చెప్పిందే వేదం, నేను అమెరికాలో సిబిఐ కేసు పెడతాను, FBI కేసు పెడతాను. ఎవరికి నష్టం? ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది చీకటి, ఏది వెలుగు? ఎవరి మీద మీరు పోలీస్ కేసులు పెడుతున్నారు? పాపుల గతిని పరికించితిరా, పాతాళం వారి అంతము. వెలుగు చీకటి, చీకటి వెలుగు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిని రోగి అని ముద్ర వేయడం. నువ్వు వాళ్ళ బెడ్ మీద పడుకోకూడదు. నువ్వు పడుకోవచ్చా? సిగ్గుమాలిన జనులారా, ఏ కొలతో మీరు కొలుస్తారో నీ వంశం నిర్వంశం అయిపోతుంది. ఏలీ చెప్పిన మాట నెరవేరిందా లేదా? కొడుకు ఒక తీర్పు, అల్లుడికి ఒక తీర్పు, కూతురికి ఒక తీర్పు, కోడలికి ఒక తీర్పు. ఇదే సువార్త. జాగ్రత్త, 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 జాగ్రత్త. నోహు దినముల వంటి దినముల్లో మనం ఉన్నాం, లోతు దినముల వంటి దినముల్లో మనం ఉన్నాం. న్యాయం అనేదే కానరాదు. హింస, బలాత్కారం. ఏం జరిగింది? జలములు వచ్చి ముంచి వేస్తాయి. ఎవరు రక్షించబడ్డారు? నోహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాట విన్నాడు. నోహు 3 బిడ్డలు, 3 కోడళ్ళు, నోహు భార్య మాత్రం రక్షించబడ్డారు. దేవుని మాట విని ఆ ఓడలోనికి ప్రవేశించినటువంటి జంతు
జాలాలన్నీ రక్షించబడ్డాయి. ఇప్పుడు వినేదెవరు? నువ్వేంటి నాకు చెప్పేదేంటి? ద రాత్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్, ద రాత్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ అని ఒక స్వరం వినబడుతుంది. అరుస్తూ ఉంటే నెతన్యాహు నవ్వాడు. ఏం జరిగింది? ఫైర్ 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 అంటే నెతన్యాహు నవ్వాడు. ఏం జరిగింది? అట్లానే ఉంటుంది ఇండియా కూడా. ఇండియా పరిస్థితి ఏమి వ్యత్యాసమైనది, భిన్నమైనది కాదు. సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ టు ఎనీ నేషన్, రైటియస్నెస్ ఎగ్జాల్టెత్ ది నేషన్. ప్రవక్తలు ముందుగా చెప్తారు. నేను స్థిరంగా ఉన్నాను, నాకు అమెరికా అండుంది అనుకున్నాడు నెతన్యాహు. ఏం జరిగింది? ఎటు చూసిన మిస్సైల్సే కదా.